అందరికీ హాయ్ అండి. మనం ఈరోజు కోడిగుడ్డు చామదుంప కలిపి పులుసు అయితే చేసుకుందామండి. ఫస్ట్ కోడిగుడ్లు 3 తీసుకున్నాను. చామదుంపలు ఉడకబెట్టుకొని బాగా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేసి కోడిగుడ్లని కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించుకొని పక్కగా తీసి పెట్టుకోవాలండి. అదే ఆయిల్ సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. దోరగా వేగనివ్వాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి మళ్ళీ వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్టు వేసి కలుపుకోవాలి, వేగనివ్వాలి. తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసానండి, అది కూడా వేసి వేగనిచ్చుకోవాలి. తర్వాత మనం సరిపడినంత కారం వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకొని నానబెట్టుకున్న చింతపండునైతే పులుసు పిండుకోవాలండి. పులుసు పిండుకొని ఆ పులుసునైతే దీనిలో పోసేసి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఈ చామదుంపల ముక్కలని దానిలో వేసేసి బాగా తెరలనివ్వాలి. మనకి ఎంతైతే చిక్కగా కావాలో అంత బాగా ఉడకనిచ్చుకొని దగ్గర పడేదాకా ఉడకనిచ్చుకోవాలండి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండి కోడిగుడ్డు చామదుంపల పులుసు అయితే రెడీ అండి. మీలో ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఓకేనా?